నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. అల్లూరి జ్ఞాపకాలు చరిత్రలో నిలిచే విధంగా ఆయన నడయాడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి గంట. వాడవాడలో జరిగిన జయంతి వేడుకల్లో మన్యం వీరుడు పోరాట పటిమను స్మరించుకున్న నేతలు. వెట్టి చాకరీ చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని రోడ్డెక్కిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. కనీస వేతనం 10,000 చేయాలని పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ఆందోళన. దక్షిణ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని నివారించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. పోలీసులకు చిక్కిన దోపిడీ దొంగల ముఠా. ఖాకీల ట్రీట్మెంట్ తో బయటపెట్టిన నేరాల చిట్టా. విశాఖ జిల్లాకు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న కామ్రేడ్లు. కనీసం ఆయన ఆశయాలు ఏజెన్సీ ప్రాంతంలోనైనా అమలయ్యేలా చూడాలంటున్న కమ్యూనిస్టులు. విప్లవ్ జ్యోతి అల్లూరి సీతారామరాజు 117వ జయంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించింది. అల్లూరి జన్మస్థలమైన పద్మనాభం మండలం పాండ్రంగిలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబు, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జన్మించిన నివాసాన్ని పరిశీలించి జీవిత విశేషాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తొలుత కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి తరానికి అందించాలంటే ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరంలో అల్లూరి పోరాటం మహోజ్వల ఘటంగా అభివర్ణించారు. పాండ్రంగి గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆయన నివాసాన్ని మ్యూజియం చేస్తానని, ఇందుకోసం 25 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి అప్పల్ నరసింహరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కోరుకొండ సైనిక్ స్కూల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని మనం కానీ ఏదైనా స్టేట్ ఫెస్టివల్ కింద రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ చేయించగలిగితే బాగుంటుందని చెప్పారు. సరే, వెంటనే కలెక్టర్ గారికి చెప్పి ముందు ఈ ప్రాంతం డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఏదైతే ఆయన పుట్టిన స్థలం ఉందో ఆ ఇంటిని ఒక మ్యూజియం కింద చేద్దాం. దానికి కొంత అమౌంట్, అలాగే ఒక విగ్రహం పెట్టి అక్కడ ఒక పార్కు, అలాగే ఒక ఆర్చి, ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది చెప్పారు. దాదాపు ఒక 20 లక్షల రూపాయలు కట్టి రాజుగారు రెస్ట్ పెట్టేశారు. ఆ 20 లక్షలతో పాటు ఒక 5 లక్షలు కూడా కలిపి మొత్తం 25 లక్షల రూపాయలకి రాబోయే రోజుల్లో మళ్లీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ 25 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసుకుని తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఇక్కడ చేసుకుందామని చెప్పని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి దీంతో పాటు ముఖ్యంగా దీన్ని ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని అందరూ చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారితో చెప్తే ఆయన అయితే చాలా సంతోషపడ్డారు. ఒక మంచి ప్రోగ్రామ్ కింద చేయండి, తప్పకుండా ఇది యువతకు ఒక స్ఫూర్తి ఉంటుంది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని వెంటనే టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అందరితో కూడా మాట్లాడి, మరి తక్కువ సమయం ఉంది. యాక్చువల్ గా నేను ఇచ్చిన రోజుకి 2 రోజుల గ్యాప్ ఉంది, అయినా సరే ఒక యుద్ధ ప్రాతిపదిక దీన్ని చేయాలని చెప్పారు. అధికారులకి ఆదేశించి మొత్తం 13 జిల్లాల కలెక్టర్లకి అందరూ కూడా దీన్ని ఒక అఫిషియల్ ప్రోగ్రామ్ గా డిక్లేర్ చేస్తూ ఆదేశాలు పంపించడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. ఇందులో గౌరవ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకువెళ్లి ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ నగర కమిటీ ఆధ్వర్యాన సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు తెలిపారు. 5 ఏళ్ల నుంచి 13 ఏళ్ల సర్వీస్ కలిగి శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న వారికి ఎటువంటి గుర్తింపు లభించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా వీరి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు ఎస్ జ్యోతిశ్వరరావు, వివిధ సంఘాల నేతలు ఎస్ ఇందీవర, టి సీతారామరాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అప్పుల పాలవుతున్నారు.
ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు చెల్లించేలా తగు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ₹1 కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెంచలేదు. కాబట్టి మీరు వేతనాలు వెంటనే పెంచాలని, కరువు బత్యం సౌకర్యం కల్పించాలని, బస్ పాస్ పెందుర్తి మండల పరిధిలో కొత్త మండలాధ్యక్షులు కొలువు తీరారు. మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ముగియడంతో పెందుర్తి ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్డి వరలక్ష్మి, జడ్పీటీసీగా కె సూర్యమణులు, పినగాడి ఎంపీటీసీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడి వరలక్ష్మిలు ఎన్నికయ్యారు. ఈ మేరకు పెందుర్తి ఎండీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెందుర్తి మండలాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. రెడ్డి వరలక్ష్మి నేను రాంపురం ఎంపీటీసీగా సుమారు 1000 ఓట్ల మెజార్టీతో గెలుపొందాను. ఈ రోజున ఎంపీటీసీ సభ్యులు కనీస వేతనం 10,000 అమలు చేయాలంటూ అంగన్వాడీ టీచర్లు పోరుబాటు పట్టారు. సిఐటి ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంగన్వాడీలు వాపోయారు. కార్మికుల వేతన దినోత్సవం రోజునైనా తమ కోరికలు తీర్చాలని కోరారు. ఈరోజు గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఆ రోజు సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అయ్యా గవర్నర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి ఈ రోజు నిరసన కార్యక్రమం అనేది అన్ని మండల కేంద్రంలో, ప్రాజెక్టు కేంద్రంలో చేస్తున్నాం. వాస్తవంగా అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులన్నీ కూడా చేస్తూ మా కష్టాన్ని తగ్గ ఫలితం ఇవ్వాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల బట్టి పోరాటం చేసిన ఈ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో చేయట్లేదు. అంగన్వాడీ వర్కర్స్ కి కనీసమైనటువంటి ప్రధాన 5 డిమాండ్లు: ఒకటి, కనీస వేతనాలు ₹10,000 ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్ కి ₹1,00,000 ఇవ్వాలని, హెల్పర్ కి ₹50,000 ఇవ్వాలని, అలాగే ఏదైతే వర్కర్స్ ఉన్నారో చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, అంగన్వాడీ కార్మిక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పకూడదని, అలాగే బాలబడులు ఏవైతే ఉన్నాయో ఈయన రద్దు చేయాలని చెప్పి ఏవైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల మీద ఈ రోజు మేము పోరాటం అనేది చేస్తున్నాం. కొన్ని హామీల గురించి మేము సమ్మె చేసిన పక్షంలో కొత్త ప్రభుత్వం తప్పకుండా మీ హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. కొత్త ప్రభుత్వంలో మీరు ₹10,000 జీతాన్ని తీసుకుంటారు. నెక్స్ట్ అలాగే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తుంది. ఈ సమ్మెను ఇంతటితో మీరు ఆపాలి అని ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా ఆ రోజు సమ్మె నుంచి విరమింపజేసింది. కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులైనా కనీసం అంగన్వాడీస్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది లేకుండా గంటకొక జీవో, అరగంట. నగరానికి పెనుభూతంగా మారిన పోర్టు కాలుష్యం, మురికివాడల అభివృద్ధిని పట్టించుకొని ప్రభుత్వం రోజంతా పడిగాపులు కాస్తున్న చుక్క మంచినీరు దొరకని వైనం. ఇది దక్షిణ నియోజకవర్గంలో పరిస్థితి. ఈ నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై తాను నిరంతరం పోరాటం చేసి అభివృద్ధి చేస్తానంటున్న స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ పోర్ట్ ఏరియాకి చెందిన దక్షిణ మండల ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి చాలా కృషి చేశారు. ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా చాలా నెరవేర్చడానికి ఆయన రోజు కూడా ప్రతి వార్డు తిరుగుతూ పర్యటిస్తూ ఆ గ్రామ ప్రజల ఆ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కృషి చేస్తున్నారు. అంటే దక్షిణ మండల ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. 5 సంవత్సరాలు గవర్నమెంట్ లేకపోయినా కానీ నేను 5 years ప్రతి ఒక్క వార్డులో కూడా పర్యటనలు చేస్తాం కాబట్టి వస్తున్న మీకోసం అని కానీ లేదంటే ప్రజల వద్ద కానీ ఇలాగ సుమారు ఒక 10-15 సార్లు ప్రతి లేన్లో ఇంచుది దక్షిణంలో తిరగడం వల్ల మాకు సమస్య మీద అవగాహన ఉంది. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నోసార్లు మేము అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళడానికి సుమారు 865 సంవత్సరాల్లో ధర్నాలు చేశాను. నేను లెక్క వేసుకుంటే జగదాంబ జంక్షన్ అవ్వచ్చు, లేదంటే వివిధ సమస్యలు అవ్వచ్చు, పోర్ట్ పొల్యూషన్ అవ్వచ్చు, అనేక ప్రాంతాల్లో అన్నమాట దక్షిణ అంతన. అందుకే ఈరోజు ఆ కమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు గెలిచిన వెంటనే మేము వార్డు పర్యటనలు పెట్టడం జరిగింది. ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాం. స్థానికులు చెప్పారు,
చేసామనేది అది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనిపించుకోవద్దు. రెస్పాన్సిబిలిటీ సంథింగ్ కాంప్రహెన్సివ్గా ఉండాలి. చెప్పకముందు చేయడంలోనే గ్రేట్నెస్ ఉంది. ఆ రకంగా మేము ఇప్పుడు వెళ్తుంటే ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. ఓటు మీద ఎటువంటి మీరు పోరాటం చేయబోతున్నారు? ఈ పొల్యూషన్ తగ్గించడానికి కానీ ఈ ప్రాంత ప్రజలను రక్షించడానికి నేను అసెంబ్లీలో ఈ పాయింట్ లేవనెత్తడం కోసం చెప్పి పాయింట్ ఇచ్చాము. డెఫినెట్గా నెక్స్ట్ సెషన్లోనేమో నేను దాని మీద మాట్లాడతాను. సబ్జెక్ట్ నాకు పూర్తి అవగాహన ఉంది పోర్ట్ ట్రస్ట్ మీద. ఇవేవైతే పొల్యూషన్ మీద వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తున్నారో చేయలేట్లేదా అనేది అన్నీ తీసుకొచ్చి సబ్జెక్ట్ నాకు చూపిస్తాను. అలాగే ఏంటంటే ఇన్నర్ హార్బర్ ఏమో ఇప్పుడేమో ఉండేది ఒక 11 DWT వెసల్స్ కోసం ఉండేది, దాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నారు. అనదర్ 14 DWT వెసల్స్ పంపించడం కోసం చెప్పి దానివల్ల పెద్ద పెద్ద బాంబులు పెట్టి, ఎందుకంటే అది అంతా రాకీ ప్లేస్ అన్నమాట, ఛానల్ అంతా బాంబులు పెట్టి కొట్టి చేస్తున్నారు. ఈరోజు వెళ్ళాము, అక్కడే నివసిస్తున్న వీళ్ళు వెళ్ళామన్నమాట. పైన అన్ని స్లాబులు పడిపోతున్నాయి అన్నమాట బాంబులు పెట్టేయడం వల్ల. ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు అన్నమాట. ఇవి కూడా టేకప్ చేస్తాను అన్నీ కూడా. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నికలు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించారు? చాలా హామీలు ఇచ్చామండి. ఎందుకంటే ఇది విశాఖపట్నం దక్షిణ ఏంటంటే ఓల్డ్ సిటీ, ఒక కుప్పతొట్టిలాగా తయారు చేస్తారు. మరి ఏ రకమైన వర్క్స్ టేకప్ చేశారో గత ఎమ్మెల్యే ద్రోణరాజు గారు అయితే మాత్రం నాకైతే నవ్వుగా ఉంది మేడం. ఎంత స్పీడప్గా చేస్తున్నారంటే ఇప్పుడు ఎంప్లాయీస్, జోనల్ కమిషనర్ అవ్వచ్చు, వీళ్ళందరూ దే ఆర్ వెరీ వర్క్ ఓరియంటెడ్ పీపుల్ అన్నమాట. చూశాను, కానీ వాళ్ళతో ఎందుకు చేయించలేకపోయారు అనేది నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. మనసుంటే మార్గాలు బోల్డ్, అది లేదు. ఓల్డ్ సిటీ అని చెప్పేసి ఏదో ముద్ర వేసేసి దాన్ని అలా వదిలేశారు. దాన్ని ఆ ఓల్డ్ సిటీనే ఒక వీ కెన్ మేక్ ఒక అన్నిటికి ఒక ఆదర్శవంతమైన సిటీలాగా సౌత్ ద బెస్ట్ అని చెప్పి అనిపించేలాగా చేయాలని చెప్పి నా ఐడియా అది. అలాగనే విత్ ద పీపుల్ చేయిస్తాను. కొన్ని ఉన్నాయి 21, 22 వార్డు, అలాగే 25 వార్డు. అక్కడ బాగా స్లమ్ డ్వెల్లింగ్ అన్నమాట. వాళ్ళకేమో కాలావ నుంచి ఇంకో కాలావ వరకు, ఒక డ్రైన్ నుంచి ఇంకో డ్రైన్, 8 అడుగుల రోడ్లు ఉన్నాయి. ఈ 8 అడుగుల రోడ్లు ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ అయిపోయారు ఒకరు. ఇప్పుడు చూస్తే 2 అడుగులు 3 అడుగులు ఉన్నాయి. అందుకే నేను చెప్పాను ఏంటంటే స్థానికంగా ఉండిన అక్కడ కుల పెద్దల్ని, అలాగే ఆ ఏరియా ఒక పెద్దల్ని కూర్చోమని చెప్పాను, మాట్లాడుకోండి ఒకసారి అక్రాస్ ద టేబుల్. మీకు ఏంటంటే ఏదైతే ఆ రోడ్ ఉందో, ఆ డ్రైన్ టు డ్రైన్ 8 ఫీటు ఒక కార్పొరేట్ రోడ్ మాదిరిగా తయారు చేస్తాం. అక్కడ ఉండే డ్రైనేజ్ సిస్టమ్స్ బాగా చేస్తాను. అలాగే ఎలక్ట్రికల్ పోల్ అనే అలైన్మెంట్ అంతా బాగుంటుంది. మనం కూడా ఒక మంచి ప్రదేశంలో నివసిస్తున్నాం అని చెప్పేసి, అలాగే మనకేమో సన్లైట్ వచ్చేలాగా చేస్తాను. ఇవన్నీ చేస్తే మీకు ఏంటంటే జబ్బులు రావు, అక్కడేమో డ్యాంప్నెస్ పోతుంది, మలేరియాలు రావు అని ఒక ఆదర్శవంతమైన ఒక రోడ్ చేసి చూపిస్తాను. ఏదైతే ఇప్పుడు ఆర్కే బీచ్లోని రెడ్ కార్పెట్ టైల్స్ వేసేసి ధనికులకేమో ఇంత బాగా చేస్తున్నారని చెప్పేసి ఉందో స్లోగను, ఇక్కడ కూడా అదే చేయించుకుందాం అని చెప్పేసి కమ్ పీపుల్ రమ్మని చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం ఫర్ అదర్ పీపుల్ టు ఫాలో అని చెప్పి, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. వాళ్ళు కూడా మంచి హ్యాపీగా లైవ్లీహుడ్ కల్పిద్దాం అని చెప్పేసి నా ఆవేదన కూడా. దాని మీద ఇంకా కసరత్తు చేస్తున్నాం అన్నమాట. దక్షిణ ప్రాంత నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారని, ముఖ్యంగా పోర్టు పొల్యూషన్ సంబంధించి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి ఆ పొల్యూషన్ నివారణకు కృషి చేస్తానని, అక్కడ ప్రాంతవాసులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నారు. కెమెరా పర్సన్ మూర్తితో చిట్టుబాబు, SDV దక్షిణ నియోజకవర్గం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. సీతమ్మదార్లోని అల్లూరి కాంస్య విగ్రహానికి జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు ఖమ్మంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్, జీవీఎంసీ కమిషనర్ ఎంవి సత్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు తదితరులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అల్లూరి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అల్లూరి పేరును విశాఖ విమానాశ్రయానికి, ఆయన సందర్శించిన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగుతామని నేతలు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మరి ఎన్నో ఏళ్ల నుంచి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్న ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక ఉత్సవం కింద ఈ సంవత్సరం నుంచే చేయటం, అది ఈరోజు మనం ఇక్కడ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పాండ్రంగిలో ఎక్కడైతే ఆ మహాయోధుడు జన్మించాడో ఆ ప్రాంతంలో ఒక ఫంక్షన్ చేయాలని చెప్పిన గత 15 రోజులుగా కూడా మరి అక్కడ పెద్దలు అప్పలరాజు గారు అనేక రకాల కార్యక్రమాలకి
శ్రీకారం చుట్టడం. అందులో భాగంగా ఆ రోజు ఆయన ఒకటే అడిగారు, సార్ దీన్ని ఏదైనా మీరో లేకపోతే ఇంకొకరు వచ్చి దీన్ని చేయడం కాకుండా దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ కింద చేస్తే బాగుంటుంది, ఆయన చేసిన సేవలో గుర్తింపు ఉంటుందని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. వెంటనే ఆ రోజు కలెక్టర్ గారితో కూడా చెప్పి మీరు ఒక ప్రపోజల్ పంపించండి అంటే, వాళ్ళు మామూలుగా ఏదంటే దీన్ని ఏదో ఒక జిల్లా స్థాయి ఫెస్టివల్ చేయడం కోసం టూరిజం ఆఫీసుని పంపించి చిన్న ప్రోగ్రాం చేస్తున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన ప్రాంతంలో గిరిజనులతో కలిసి పోరాటం చేసి గిరిజనుల్లో దేశభక్తిని ప్రబోధింపజేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు యువతకు ఒక స్ఫూర్తిగా తయారు కావాలని, ఆ విధంగా యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అధికారికంగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు వారి జయంతి ఉత్సవాల్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ ప్రక్రియలో మన లోకల్ మినిస్టర్ అయిన గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు వారి నియోజకవర్గంలోనే అల్లూరి సీతారామరాజు వారు జన్మించడము అయిన కారణంగా వారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వారు విషయం తీసుకువెళ్ళిన తర్వాత అది ఈ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించడము ఈ జిల్లా వాసులందరికీ కూడా చాలా సంతోషదాయకమైన. టౌన్ కొత్త రోడ్ వుడ్యార్డ్ స్ట్రీట్ లో వేంచేసున్న శ్రీ ఆదిలక్ష్మి నాగదేవి ఆలయంలో శాకంబరీదేవి మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కాయకూరలతో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. సమీప ప్రాంత వాసులు అశేష సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ రమణరాజు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆదిశక్తి నాగదేవి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ఆకాంక్షించారు. పెందుర్తి అంబేద్కర్ నగర్ కార్యదర్శి నిర్మలను చంపడానికి ప్రయత్నించిన షేక్ మౌలా, డుంబూరు రామారావు దసరాలను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్న భూ కబ్జా ముఠాకు పెందుర్తి సీఐ లక్ష్మణమూర్తి కొమ్ము కాస్తున్నారని పౌర హక్కుల సంఘం నాయకులు టి శ్రీరామ్మూర్తి, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి లక్ష్మి ఆరోపించారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన నిర్మలపై భౌతికంగా దాడి చేసి జుట్టు పట్టి ఈడ్చి కర్రలతో కొట్టి చంపడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఆమెకు అండగా నిలిచిన అంబేద్కర్ నగర్ మహిళలపై కూడా దాడి చేసి కొట్టినట్లు చెప్పారు. నిందితులపై చర్య తీసుకోవాల్సిన పెందుర్తి సీఐ లక్ష్మణమూర్తి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. నగరంలో పలు చోట్ల దొంగతనాలకు యత్నించి విఫలమైన 6 యువకులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడీసీపీ వరదరాజులు కేసు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన దానిరెడ్డి రాము, గాలి రాజు, శివకుమార్, రాజేష్ తో పాటు మరో 3 యువకులు దొంగతనాలు, దోపిడీలు చేసేందుకు ముఠాగా ఏర్పడ్డారు. ఉన్నత వర్గాలకు చెందిన వారిని టార్గెట్ చేసుకుని దోపిడీ చేసేందుకు మారణాయుధాలు సమకూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మురళీనగర్లోని ఓ ఇంట్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. కేజీహెచ్ సమీపంలోని ఓ వైద్యుడిని కిడ్నాప్ చేయబోయి ఖంగు తిన్నారు. ఈ నేపథ్యంలో కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు దొంగతనాలకు యత్నించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. 4గురిని అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న సంతోష్, జానీ, విక్రమ్ల కోసం గాలిస్తున్నట్లు ఏడీసీపీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ సీఐ రఘు, శ్రీనివాస్, ఎస్ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గండిరెడ్డి రాము అని చెప్పి ఇతను కార్ డ్రైవర్ అయినా, అలాగే సప్పా దాల్రాజు, కొయిలాడ శివకుమార్, మొహమ్మద్ రఫీ, సంతోష్ ఈయన అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, జానీ ఈయన కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, విక్రమ్ ఈయన కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. వీరంతా కలిసి మెయిన్ గా గండిరెడ్డి రాము తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పెయింటర్స్, ఈ హౌసెస్ అవి పెయింట్ చేస్తుంటారు. వీరందరికీ ఆ విధంగా ఒక అసోసియేషన్ డెవలప్ అయింది.
వీళ్ళందరికీ ఉన్న బ్యాడ్ వైసెస్ వలన డబ్బులు దే ఆర్ వెరీ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ మనీ. వాళ్ళందరూ కలిసి ఏదైనా సరే ఒక మేజర్ అఫెన్స్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఈ సంతోష్ అనేవాడు ప్రీవియస్ గా మనం గోపాలపట్నంలో కూడా డకాయిటీకి ప్రిపరేషన్ చేస్తే ఆయన్ని వాళ్ళ గ్యాంగ్ తో పాటు జానీ నగరంలోని హోటల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి స్థానికంగా కలకలం రేపింది. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఆర్థిక ఇబ్బందుల మృతిక కారణమని తెలుస్తోంది. నగరానికి చెందిన గాట్ల వెంకటపతిరాజు రైల్వే న్యూ కాలనీలోని సింహగిరి లాడ్జిలో నెల రోజులుగా ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జీ యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న 4 టౌన్ పోలీసులు మృతదేహం వద్ద సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుల ఉబ్బులో కూరుకుపోయి అవి తీర్చలేక తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. నేను చదువుకున్న ఉన్నట్టు నా డబ్బులు వసూలు అవ్వక నేను చేస్తాను. ఈరోజు ఉదయం 11:30 గంటలకు మాకు ఫోన్ వచ్చే లాడ్జ్లో రూమ్లో వ్యక్తి స్పందించట్లేదు, ఎంత కొట్టిన తలుపు తీయలేదని మాకు ఫోన్ చేశారు లాడ్జి వాళ్ళు. సింహగిరి లాడ్జి రైల్వే కొన్నాము. వెంటనే మేము వెళ్ళి చూస్తే లాడ్జి లోపల లాక్ వేసుకుంటాం డోర్కి. మేము వెనక కిటికీలు వెళ్ళి చూస్తే ఒక అతను పడి ఉన్నాడు అక్కడ. మేము అప్పుడు వెంటనే ఆయనకు పిలిస్తే పలకలేదు. ఆయన డోర్లు పగలు కొట్టేసి లోపలికి వెళ్ళి చూస్తే అతను కిటికీకి భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో మత్స్యకారుల పడవలను తగులబెట్టిన ఘటనలో 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఏ అప్పలనాయుడు కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 21న పెదనాగమయ్యపాలెంలో ఒడ్డున ఉన్న పడవను స్థానికంగా ఉంటున్న కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న 7 కోసం గాలిస్తున్నారు. గురుమూర్తికి మాజీ ఎంపీటీసీ గురుమూర్తి పడవ కాల్చిన కేసులో ముద్దాయిన బొడ్డు దుర్గారావు 23 నైట్ మేము అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేస్తే మా పొజిషన్లో ఉన్నోడిని 8 గంటలకు అరెస్ట్ చేస్తే మా పొజిషన్లో ఉన్నోడిని మైల్పల్లి అతని దుర్గారావు తాలూకా అన్నయ్య ధనరాజు, అతని ఫాలోవర్స్ మైల్పల్లి లక్ష్మణరావు, బొడ్డి నరసింహరావు, గోన్ నాగరాజు, మరి ఇంకొక 3గురితో కలిసి మా కానిస్టేబుల్లో ఇద్దరు అధీనంలో ఉన్నోడిని కొట్టేసి లాక్కొని వెళ్ళిపోయారనమాట. ఆ కేసులో మేము వీళ్ళని ఎతగ్గా 3 ముద్దాయిలు ఇప్పుడు దొరికారు. సోరాడ మహేష్, ఓళ్ళ సురేష్, కారి రాంబాబు అని దొరికారు. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. పడవ కాల్చిన కేసులో బొడ్డు దుర్గా అడవి బిడ్డల గుండెల్లో స్వేచ్ఛావాయులు పూయించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమగ్ర జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యాన పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అల్లూరి జీవిత విప్లవ నేపథ్యాలను వక్తలు వివరించారు. ప్రజాకవి వంగపండు ప్రసాదరావు, ఆకాశవాణి రిటైర్డ్ అధికారి ఆర్వి రమణారావు, యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎంఆర్ఎన్ వర్మ, ఎన్ నాగేశ్వరరావు, ఎస్ఎస్ శివశంకర్ తదితరులు ప్రసంగించారు. ఉత్తరాంధ్రలోని మన్యం ప్రాంతాలను జిల్లాగా ఏర్పాటు చేసి అల్లూరి పేరు పెట్టాలని, అల్లూరి స్మారక చిహ్నాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని తీర్మానం చేశారు. అయితే అందులో చివరంలో సీతారామరాజు గారు మాట్లాడతారు దేశం గురించి. ఆ మాటలు నేను సీతారామరాజు వేసి మాట్లాడాలనుకోలేవాడిని. ఎప్పుడు సీతారామరాజు వేసి అల్లూరి సీతారామరాజు ఈ పేరు వింటేనే భారత స్వాతంత్ర్య సంగ్రామ మహోజ్వల ఘట్టం కనిపిస్తుంది. తెల్లవాడి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన అసామ్య యోధుడు మన అల్లూరి. నూనూగు మీసాల లేత వయసులోనే విప్లవ బాట పట్టి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి. ఆయన 117వ జయంతి సందర్భంగా ఎస్డివి స్పెషల్ ఫోకస్. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత
1897 జూలై 4న పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. చిన్ననాటి నుంచే కుటుంబ సమస్యలు ఉన్నా ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఛందస్సు, విలువిద్య, గుర్రపు స్వారీల్లో ప్రావీణ్యం సంపాదించారు. విశాఖ ఏవియన్ కళాశాలలో విద్యనభ్యాసం చేశారు. అమాయక గిరిపుత్రులపై బ్రిటిష్ పాలకులు సాగిస్తోన్న అరాచకాన్ని చూసి చలించిపోయారు. గిరిజనులను చైతన్యవంతులను చేసి బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించి పునాదులు కదిలించారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి 11 తుపాకులు, 1390 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత వరుసగా కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల తదితర పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేసి బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఆయన విప్లవాగ్ని జ్వాలలకు తాళలేక 1924 మే 7న బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక దళాలతో ముంప సమీపాన మడేరు నది సమీపాన సంధ్యావందనానికి వచ్చిన సీతారామరాజుని అరెస్టు చేసింది. అక్కడి నుంచి కొయ్యూరులోని గుడాల్ అనే గ్రామానికి తీసుకెళ్లి చెట్టుకు కట్టి కాల్చి చంపారు. కేడీపేట నుండి శరభన్నపాలెం వెళ్లే రహదారిలో ఒక కొండ దిబ్బపై ఆయన దహన సంస్కారాలు నిర్వహించారు. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. అల్లూరి జన్మించిన పాండ్రంగి గ్రామానికి చారిత్రకంగా ఎంతో ఘనమైన కీర్తి ఉన్నప్పటికీ పర్యాటకంగా చిన్న చూపు కారణంగా ఎటువంటి గుర్తింపు పొందలేకపోయింది. రాష్ట్ర విభజన అనంతరం అల్లూరి త్యాగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. పోర్టు కాలుష్యం నుంచి నగరవాసులను కాపాడేందుకు కృషి చేస్తానని విశాఖ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కంబంపాటి హరిబాబు వెల్లడించారు. ద్వారకానగర్ బుదిల్ పార్క్ హోటల్లో చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ది, పర్యావరణం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోర్టు కాలుష్యంతో పాటు వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్ బెల్ట్ గా ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని కోరారు. ఈ మేరకు తాను పార్లమెంట్లో ఈ విషయమై చర్చించనున్నట్లు చెప్పారు. చైతన్య స్రవంతి సభ్యురాలు షిరీన్ రెహమాన్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 44 సంవత్సరాల క్రితం చూసిన విశాఖపట్నం ఇవాళ లేదు, చాలా మారిపోయింది. 44 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో రోడ్ల మీద మధ్యాహ్నం మే నెలలో 12 గంటలకు నడుస్తుంటే పూలవాన చూసేవాడు, జల్లులు పడుతుండే. నేను ఇప్పటికీ చెప్పగలను, కాంగ్రెస్ లోక్సత్తా పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సిరిపురం జంక్షన్లోని పార్టీ కార్యాలయంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్, నారాయణరావుల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావం కలిగిన ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు రాజగిరి ఉదయగౌరి, బొడ్డెటి శ్రీనివాస్, ఎంఏ రసూల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విష్ణుకుమార్ రాజు గారు రసూల్ గారికి, వారిని కూడా పార్టీలోకి హృదయపూర్వక లోక్సత్తా పార్టీ నుంచి, ఆయన కూడా లోక్సత్తా పార్టీ నుంచి వారు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో చేరారు. మాకు జాతీయ నాయకుల దగ్గర నుంచి నగరాధ్యక్షుడైన నా వరకు కూడా మేము ఇక్కడ ఉన్నాం. పెద్దలు శ్రీ సోమవీర్రాజు గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మోడీ గారికి
బలం చేకూర్చి అటు భారతీయ జనతా పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా ఏదైతే విజయాన్ని కట్టబెట్టారో దాని వెనకాతలో ఉన్న మా నాయకులు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. రాత్రి 20 నుండి 22 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం ఈశాన్య దిశగా, సాయంత్రం తూర్పు మరియు ఈశాన్య దిశగా, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. దూడల్లో తెల్ల విరేచనాలు. మోతాదుకు మించి పాలు తాగించడం వల్ల అజీర్తి చేసి దూడలకు తెల్ల విరేచనాలవుతాయి. సూక్ష్మజీవులు లేదా నట్టల వల్ల కూడా దూడల్లో విరేచనాలవుతాయి. ఈ సమయంలో దూడలకు పాల మోతాదు తగ్గించి గ్లూకోజ్, ఉప్పు, నీరు కలిపిన ద్రావణాన్ని తాగించాలి. పాలల్లో 1 టీ స్పూన్ మోతాదులో యాంటీబయాటిక్ మందు కలిపి వరుసగా 5 రోజులు తాగించి ఈ వ్యాధిని అదుపు చేయవచ్చు. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి జ్ఞాపకాలు చరిత్రలో నిలిచే విధంగా ఆయన నడయాడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి గంట. వాడవాడలో జరిగిన జయంతి వేడుకల్లో మన్యం వీరుడు పోరాట పటిమను స్మరించుకున్న నేతలు. వెట్టి చాకరీ చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని రోడ్డెక్కిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. కనీస వేతనం 10,000 చేయాలని పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ఆందోళన. దక్షిణ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని నివారించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. పోలీసులకు చిక్కిన దోపిడీ దొంగల ముఠా. ఖాకీల ట్రీట్మెంట్ తో బయటపెట్టిన నేరాల చిట్ట. విశాఖ జిల్లాకు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న కామ్రేడ్లు. కనీసం ఆయన ఆశయాలు ఏజెన్సీ ప్రాంతంలోనైనా అమలయ్యేలా చూడాలంటున్న కమ్యూనిస్టులు. ఇవి బులెటిన్ హైలైట్స్. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.